నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముగిశాయి. ఇక సర్కార్ వంతు ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వం కొంత ఫ్రీ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ సర్కార్ రైతుల్ని మచ్చిక చేసుకునేందుకు గట్టి ప్లాన్ చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఒక వ్యక్తి ఆధార్ నంబర్తో వారి వయసు, చిరునామా, సిమ్ కార్డులు, ఆదాయ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అదేవిధంగా సర్వే, ఉప సర్వే నంబర్లు, మ్యాపు, సరిహద్దులు, బీమా, నేల రకం, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది, లింకు డాక్యుమెంట్లు, బ్యాంకు రుణాలు, మార్టిగేజు తదితర మొదలైన భూమి గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూధార్ను అమలు చేయనుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు. ఈ భూధార్ అమలులోకి వస్తే భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్టపడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్ జారీ చేయాలంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్లో నమోదు చేస్తారు. దీన్ని 2 పద్ధతుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తి కాకముందు తాత్కాలిక, పూర్తయ్యాక శాశ్వత భూధార్ అని 2 భూధార్లు జారీ చేయనుంది. ఇక అతి త్వరలో తెలంగాణ రైతులు ఒక ప్రత్యేక సర్వేలో పాల్గొంటారు. రైతుల దగ్గరకు సర్వేయర్లు వచ్చి భూముల వివరాలు తెలుసుకుంటారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా భారీగా జరగబోతున్న అతి పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు భూధార్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అంటే మనకు ఆధార్ కార్డు ఎలాగో భూములకు భూధార్ అలాగా. ఆ కార్డుల ద్వారా భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయి. త్వరలోనే 1 కోటి మందికి భూధార్ కార్డులను అందించేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమవుతుంది. జనవరి నాటికి రైతులకు వీటిని అందజేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలన్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా భూధార్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే రికార్డు, ఆర్వార్లోని వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా తాత్కాలిక భూధార్ కార్డులు ఇచ్చి రీసర్వే చేశాక శాశ్వత కార్డులు ఇవ్వనున్నట్లు భూభారతి చట్టంలో ప్రభుత్వం పేర్కొంది. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించగా రాష్ట్రంలో పాస్ పుస్తకాలు గ్రామస్థాయికి పరిమితమై ఉన్నందున దాని ప్రాతిపదికగానే భూధార్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని భూచట్టాల నిపుణుడు సునీల్ చెబుతున్నారు. ముందుగా తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు భూధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంచుకుంది. ఇలా మొత్తం 2310 గ్రామాల్లో సర్వే చేయబోతుంది. ఈ సర్వేకి ఎంజాయ్మెంట్ సర్వే అని పేరు పెట్టింది. అసలు ఈ సర్వే ఎందుకు? ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అన్ని భూముల వివరాలు ఉంటాయి కదా అని మనకు అనిపించవచ్చు. నిజానికి ఆ వివరాలు సరిగ్గా లేవు. అన్ని తప్పుల తడకలుగా ఉన్నాయి. చాలా భూములకు హక్కుదారులు ఎవరో ప్రభుత్వానికి తెలీదు. గ్రామాలు, గ్రౌండ్ లెవెల్లో అంతా గందరగోళంగా ఉంది. చాలా భూములు వివాదాల్లో ఉన్నాయి. కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ముందుగా అన్ని లెక్కలు పక్కాగా ఉన్న రైతులకు భూధార్ కార్డులను ఉచితంగా ఇవ్వబోతుంది. అలా లెక్కలు పక్కాగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రభుత్వం 3450 మంది సర్వేయర్లను రెడీ చేసింది. వీరు త్వరలోనే క్షేత్రస్థాయికి బయలుదేరతారు. సర్వే ఓ నెల రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత డిజిటల్ డేటా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంటుంది. ఆ ప్రకారం భూధార్ కార్డులు ఇచ్చేస్తారు. ఇంతకీ సర్వేయర్లు ఏం చేస్తారనేది రైతులు తెలుసుకోవాలి. సర్వేయర్లు ఇంటింటికి వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేస్తారు. పొలం ఎక్కడుందో చూస్తారు. ఆ పొలం కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో లెక్కిస్తారు. తర్వాత పొలం చుట్టూ ఏం ఉన్నాయో చూస్తారు. పొలానికి దగ్గరగా ఉన్న ఇళ్లు, చెట్లు, నీటి వనరులు, రోడ్ల వివరాలు రాస్తారు. ఇలా చాలా విషయాల్ని సర్వేయర్లు స్వయంగా చూసుకుంటారు. ఈ సర్వే చేసే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పాత డేటా ఉంది. అది కొత్త డేటా 2 ఒకేలా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఏమైనా తేడా ఉంటే రైతుల్ని లోతుగా వివరాలు అడుగుతారు. ముఖ్యంగా ఆ పొలం, స్థలం రైతుదేనా లేక దాని ఓనర్ వేరే ఎవరైనా ఉన్నారా అనేది చూస్తారు. కాబట్టి రైతులు ఆ పొలం లేదా స్థలం తమదే అని చెప్పేందుకు రుజువులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు లాంటివి చూపించాల్సి ఉంటుంది.
ఈ వారంలో గ్రామాల ఎంపిక అయిపోతుంది. వచ్చే వారం సర్వేయర్ల రాక మొదలవుతుంది. సర్వే పూర్తయ్యాక ఆధార్ కార్డు సైజులోనే భూధార్ కార్డు రెడీ అవుతుంది. డిసెంబర్ నాటికి సర్వే పూర్తయితే జనవరిలో భూధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. భూధార్ కార్డు ఇచ్చాక మళ్ళీ ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఇక చేసుకోవడానికి వీలుండదా అని. చేసుకోవచ్చు. భూధార్ కార్డులు తాత్కాలికమైనవే, అవి పర్మనెంట్ కాదు. ఏ మార్పులైనా చేసుకోవచ్చు. మార్పుల తర్వాత మరో కొత్త కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రీసర్వే చేసిన తర్వాత అప్పుడు పర్మనెంట్ కార్డులు ఇస్తారు. అంతా బాగానే ఉన్నా ఈ సర్వే అంత తేలిగ్గా పూర్తవుతుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అనేక లిటిగేషన్స్ ఉంటున్నాయి. వెంటనే తేలని సమస్యలు ఉంటే అక్కడ సర్వే పూర్తి కాదు, అక్కడ కార్డు ఇవ్వలేరు. అందుకే ప్రభుత్వం ముందుగా ఎలాంటి గొడవలు వివాదాలు లేని రైతులకే కార్డులు ఇవ్వాలనుకుంటోంది. కాబట్టి రైతులు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, తమ భూములు స్థలాలకు ఎలాంటి గొడవలు లేకుండా ఉండేలా పూర్తి స్పష్టతతో ఉండాలి. సర్వేయర్ రాగానే ఏ సమస్య లేదని రుజువుల్ని చూపిస్తే ఇక టెన్షన్ ఉండదు. సర్వేయర్లు సేకరించిన డేటా మొత్తం భూభారతి పోర్టల్లో అప్లోడ్ అవుతుంది. కాబట్టి రైతులు టెన్షన్ పడాల్సిన పని లేదు. వారు ఇచ్చే వివరాలన్నీ ప్రభుత్వం సేఫ్గా స్టోర్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఏ మార్పులు చేసుకున్నా ఈ డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి పని త్వరగా పూర్తవుతుంది. అలాగే ఎవరైనా భూములు కబ్జా చేస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా అసలైన రైతులకు ఆ భూములు తిరిగి లభిస్తాయి. అందువల్ల ఈ సర్వేలో రైతులు పాల్గొని భూధార్ కార్డులు తప్పక తీసుకోవాలి. ఇవి ఆధార్ లాగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే భూధార్ ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే తాత్కాలిక, శాశ్వత అనే 2 పద్ధతులను అనుసరిస్తోంది. ప్రతి పౌరుడికి ఆధార్ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికి ఒక విశిష్ట నెంబర్ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అదే భూధార్. దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది.